Hello, Big Boss fans. Welcome back to my channel. This is Manjula from Simply Manjula. Please, support me. I need your support. Subscribe చేయండి and also like చేయండి. Let's get into the video. సండే ఎపిసోడ్ అయిపోయింది. ఎలా అనిపించింది మీకు సండే ఎపిసోడ్? అండ్ కొన్ని వెరీ క్విక్ గా ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే నేను ఈరోజు డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. మెయిన్లీ డీమన్ వర్సెస్ కళ్యాణ్ అండ్ ఆల్సో తనుజ వర్సెస్ ఇమాన్యుయల్. ఈ రోజు గేమ్స్ అంతా తనుజ వర్సెస్ ఇమాన్యుయల్ అన్నారు. ఒక హింట్ అయితే వదులుతున్నట్టున్నారు. లైక్ ఫైనల్ కూడా తనుజ వర్సెస్ ఇమాన్యుయల్ అవ్వబోతుందా అని అన్నట్టుగా ఒక హింట్ వచ్చింది. ఆర్ఎల్స్ నెక్స్ట్ వీక్ డేమన్ వర్సెస్ కళ్యాణ్ అట్లా ఒక్కొక్కరిని చేంజ్ చేస్తారో చూడాలి. అండ్ యా తనుజకి గ్రాటిట్యూడ్ లేదు అని మీరేమంటారు? సాటర్డే కూడా చెప్పింది నాకు సపోర్ట్ లేదని, అండ్ సండే కూడా అదే స్ట్రెస్ చేస్తుంది. అండ్ అదే ఎక్కువ సార్లు రిపీట్ చేస్తుంది. లైక్ బోట్ సింకింగ్ దాంట్లో ఇమాన్యుయల్ దాన్ని సింక్ చేసినందుకు ఐ థింక్ దాని గురించి డిస్కషన్ సాటర్డే కొంచెం ఆర్గ్యుమెంట్ అవుతుందని మనకు ఆల్రెడీ ఫస్ట్ ఓపెనింగ్ లోనే మనకు చూపిస్తారు. నీకు నాకు ఎలాంటి కాన్వర్జేషన్ ఆర్ ఎలాంటి రిలేషన్ ఫ్రెండ్షిప్ ఎలాంటి ఏది లేదు. మనం చాలా నార్మల్ కో కంటెస్టెంట్ లాగే ఉన్నాము. మనకి ఒక నవ్వుకోవటమైనా ఒక కామెడీ చేయటమైనా ఆర్ఎల్స్ ఒక జనరల్ గా ఏమైనా డిస్కషన్ కూర్చొని డిస్కస్ చేయటం అలాంటిది ఏమీ లేదు. సో వీకెండ్ లో నన్ను ఎందుకు పట్టుకొచ్చి నన్ను బ్లేమ్ చేస్తున్నా? నీ ఆట నువ్వు ఆడుకో, నువ్వు సేఫ్ గా ఆడుకో, ఏమన్నా ఆడుకో, మాత్రం నన్ను మాత్రం పట్టుకురాకని తను చాలా సీరియస్ గా చెప్తుంది. ఆయన ఓకే ఓకే నేను పట్టుకొచ్చానని అలా చెప్తాడు. ఇమాన్యుయల్ భయపడుతున్నాడు తనుజకి. తనుజ చాలా డామినేట్ చేస్తుంది. బట్ ఇమాన్యుయల్ ఫేస్ లో కొంచెం ఇది కనిపిస్తుంది, భయపడటం కనిపించదు కానీ ఇంకా నేనేం చేయను నీతోటి, నువ్వేమన్నా చేసుకోపో అన్నట్టుగా ఇమాన్యుయల్ కొంచెం ఎందుకో ఆలోచిస్తున్నాడు. ఎందుకో చాలా బేర్ చేస్తున్నాడు, భరిస్తున్నాడు. ఒక మాట చెప్పాలంటే అక్కడ భరణినిను దివ్యాన్ అని చెప్తున్నారు కానీ నలిగిపోవటం ఐ థింక్ తనుజ వల్ల ఇమాన్యుయల్ నలిగిపోతున్నాడు. ఖచ్చితంగా బయట పడట్లేదు. వాళ్ళిద్దరి మధ్యలో ఐ థింక్ ఒకసారి ఎప్పుడో బర్స్ట్ అవుట్ అయిపోతాడు ఇమాన్యుయల్. ఈ వీక్ లో ఆర్ నెక్స్ట్ వీక్ లో మనం చూసేస్తామని నాకు అనిపిస్తుంది. డెఫినెట్ గా వాళ్ళిద్దరికి వన్ టు వన్ ఫేస్ టు ఫేస్ ఖచ్చితంగా బిగ్ డిస్కషన్ అయితే జరుగుతుంది. అది మనం చూడాల్సిందే. ఎండ్ ఆఫ్ ద సీజన్ లో మనం చూడాల్సిందే. చూడకపోతే అసలు ఇంకా అర్థమే లేదనిపిస్తుంది సీజన్ కి. ఇంకా లాస్ట్ గా ఆ ఫీలింగ్స్ అంతా పెట్టుకొని ఇమాన్యుయల్ బయటకి రావట్లే. మాస్క్ మ్యాన్ అంటాడు కదా, ఇమాన్యుయల్ కి అదర్ సైడ్ ఉంది, ఇంతవరకు చూపించలేదు ఇమాన్యుయల్. అది చూపిస్తే ఆయన కరెక్ట్, చూపించకపోతే అందరూ అనుకున్నట్టుగా స్టిల్ ఒక సేఫ్ మాస్క్ తోనే ఉన్నాడు ఇమాన్యుయల్ అని అనుకోవాలి. ఎనీవే అదే డిస్కషన్ తీసుకొస్తారు. సో నాగార్జున సార్ కూడా ఏంటి విషయం, ఏం జరిగింది, ఏం అనుకుంటున్నావు అండ్ ఏమైంది? అప్పుడు సంజన అంటుంది ఇదే, లైక్ తనుజ అంటుంది ఇదే చెప్తుంది. మా ఇద్దరికి ఎలాంటి డిస్కషన్స్, ఎలాంటి ఇంటరాక్షన్స్ ఆర్ ఎలాంటి మూమెంట్స్ టుగెదర్ ఫ్రెండ్షిప్ ఆర్ ఎనీ బాండ్ లేదు. బట్ వీకెండ్ వచ్చేసరికి నన్ను తీసుకొస్తున్నాడు అండ్ నేను నేను బ్లేమ్ అయిపోతున్నాను. ఎందుకు వీక్ లో ఏం జరగనప్పుడు వీకెండ్స్ వచ్చి నన్ను ఎందుకు నిలబెట్టాలి అన్నట్టుగా అదే నాకు కన్సర్న్ గా ఉంది. ఎందుకు ఇలా చేస్తున్నాడని నేను అడుగుతున్నాను అని చెప్తున్నప్పుడు అండ్ సార్ అంటారు లైక్ జెన్యున్ గా ఫ్రాంక్ గా తన ఒపీనియన్ తను చెప్పాడు. దానికి నువ్వు ఎందుకు కన్సర్న్ అవుతున్నావు, ఎందుకు వర్రీ అవుతున్నావు? అండ్ రీతున్నోడికి తను వర్రీ అవుతుందా కన్సర్న్ అవుతుందా అంటే అవును అని చెప్తుంది. అండ్ తను ఇంకా నా దగ్గరకు ఎందుకు స్టార్ట్ అయిందంటే నా దగ్గరకు వచ్చి ఆయనే సారీ చెప్పాడంటే అని చెప్తుంది. అప్పుడు ఇమాన్యుయల్ అంటాడు లేదు నేను క్లారిటీ ఇవ్వటానికి వెళ్ళాను అమ్మా, నువ్వు ఒక వీక్ పాయింట్ లో ఉన్నాను, నేను నీ గురించి ఆలోచిస్తాను, అప్పుడు నేను క్లియర్ గా డెసిషన్ తీసుకోలేకపోతున్నాను అని తను అంటాడు. అసలు ఇమాన్యుయల్ ఎందుకు, వై హీ హ్యాస్ టు హ్యావ్ దట్ దిస్ థింగ్, ఆ వీక్నెస్ ఎందుకు ఉండాలి తనూజ గురించి? తనూజ ఓపెన్ గా నాకెవరు లేరు, నాకు సపోర్ట్ లేదన్నట్టు నోరు మూసుకొని నీ ఆట నువ్వు ఆడుకోవచ్చు కదా. ఇంకంతకంటే ఇంకేం చెప్పు ఎవరికైనా కానీ ఎవరికైనా చిరాకు పుడుతుంది చూసి ఏంటమ్మా బాబు ఎవరాట వాళ్ళు ఆడుకోకుండా ఆమె నాకు వీక్నెస్ అంటే ఆమె సిస్టరా, బ్రదరా, మదరా, ఇంకెవరు అసలు ఎవరు కానప్పుడు ఏ రిలేషన్, ఏ బ్లడ్ రిలేషన్ లేనప్పుడు ఎవరాట వాళ్ళు ఆడుకోకుండా
ఆమె వల్ల నేను ఆగిపోతున్నాను, ముందుకు వెళ్ళలేకపోతున్నాను, ఆలోచిస్తున్నాను దివ్యకొకళ్ళు అండ్ ఈ కళ్యాణ్కి ఇంకొకళ్ళు. ఏంటి బాండ్స్ ఏంటి ఇదేంటి అసలు అర్థం కాకుండా ఉంది షో. ఎవరి ఆట వాళ్ళు ఆడుకోకుండా. అండ్ ఇమాన్యుల్ మాత్రం 100% లైక్ తనుజది అనొచ్చు ఇన్ కేస్ ఇమాన్యుల్ కరెక్ట్ గా ఉండుంటే. బట్ అట్లీస్ట్ మెజారిటీ ఆర్ మోర్ ఇలాంటి మాటలు మాత్రం తనుజ ఖచ్చితంగా మిస్టేకే. అండ్ అందులో అండ్ ఇమాన్యుల్ పాత్ర కూడా ఉంది. ఇమాన్యుల్ క్లారిటీ లేకుండా ఇమాన్యుల్ ఉన్నందుకు, సేఫ్ గా ఉన్నందుకు, ఇమాన్యుల్ బయట పడినందుకు అండ్ దాన్ని పాయింట్ అవుట్ చేయనందుకు, వాయిస్ అవుట్ చేయనందుకు, స్టాండ్ చేయనందుకు ఇమాన్యుల్ మిస్టేక్ ఎంతో కొంత మాత్రం ఖచ్చితంగా ఉంది. సో ఇది నేను చెప్పాలనుకున్నది. ఇమాన్యుయల్ ఈ వీక్ ఎలా ఉంటాడు, ఇంకొక 3 వీక్స్ 4 వీక్స్ ఉంది, ఎలా ఉంటాడో మనం చూడాలి. కానీ డెఫినెట్ గా గ్రాటిట్యూడ్ లేదు. అండ్ 3 వీక్స్ వరకే నేను ఉన్నాను, ఆ తర్వాత నేను లేదు ఆయనతోటి అన్నప్పుడు బెట్ టాస్క్ లో, పూల్ టాస్క్ లో అండ్ రెబెల్ టాస్క్ లో, మొన్న వరకు జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో అన్నిట్లలో సపోర్ట్ ఉన్నారు వాళ్ళు. అండ్ చాలా హ్యూమిలియేట్ చేస్తుంది అండ్ చాలా బ్లేమ్ చేస్తుంది అండ్ చెప్పాలంటే డామినేటింగ్. ఆమె మాట్లాడే విధానం చాలా ఏడుస్తుంది, ఇరిటేట్ అవుతుంది అని అంటారు కానీ బట్ డామినేట్ గా చాలా ఇది మాట్లాడేస్తుంది. అండ్ అసలు ఇమాన్యుల్కి ఎందుకు పౌరుషం రావట్లేదు అండ్ సో ఆ బ్రేక్అవుట్ ఎప్పుడు జరుగుతుందా అని నేను చూస్తున్నా. నేను ఎదురు చేస్తున్నాను. అండ్ ఎంతమంది నాలాగా ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి. అండ్ ఇంకెక్కువగా చెప్పుకునేదంతా ఈరోజు నాకేం అనిపించింది, ఆ పచ్చిమిరపకాయల టాస్క్ ఒకటి, ఒకరికొకరు ఇచ్చిపోవటం లైక్ సుమన్ శెట్టి అయితే సంజనాని టార్గెట్ చేసేసాడు. ఆయనకి ఇంకెవ్వరు కనపట్లే. వై బికాస్ ఇది ఒక బ్యాచ్ అయిపోయింది, ఇది ఒక టీము, ఇటొక టీము, ఇటొక టీము. నేను ఐ థింక్ ఇమాన్యుల్ వర్సెస్ తనుజ ఇండైరెక్ట్లీ నడుస్తుంది. ఇమాన్యుల్ ఒక సైడ్ ఉంటే తనుజ ఇంకో టీం కొంతమంది ఇటు ఉన్నారు. సో అందుకని సుమన్ ఎంతసేపు తనుజ చుట్టూ ఉంటాడు కాబట్టి ఇంకా ఆమెతో ఉన్న వాళ్ళందరూ ఆమె టీమ్ గా ఆయనకి ఎవరు కనపట్లే. అట్లీస్ట్ నేను ఇంకా సంజన ఒకటే కామ్గా ఉంది. సంజనకి ఎలాంటి సపోర్ట్ లేదు హౌస్ లో, అది ఫర్ షూర్ లైక్ లోన్లీ ఆర్ అలోన్ ఆర్ ఇండిపెండెంట్ ప్లేయర్ అంటే సంజన ఒక్కతే. హౌస్ లో సంజన ఒక్కతే ఇండిపెండెంట్ ప్లేయర్ నా వరకైతే. ఎందుకంటే వాళ్ళకున్న బాండ్ ఉండుండొచ్చు, ఆర్గానిక్ బాండ్ వాట్ ఎవర్, అది గేమ్స్ లోకి ఎప్పుడు తీసుకురాలేదు తను. ఇదే మాట నేను చాలాసార్లు చెప్తున్నా. ఆమెకి గేమ్స్ లో సపోర్ట్ చేసింది లేదు. అంత సపోర్ట్ ఉంటే ఎవరు 2 వీక్స్ నుంచి ఆమెని ఎవరు తీసుకోకుండా ఉన్నారు, అవునా కదా? సో ఆమె ఎఫర్ట్స్ ఆమె పెడుతుంది. అండ్ ఇలాంటి పర్సన్ కొంచెం ముందుకు వెళ్ళాలి. బట్ అకార్డింగ్ టు దిస్ థింగ్ ఆమె అసలు ఎప్పుడు వెళ్ళిపోద్దా అన్నట్టుగా ఉంది. ఎనివే ఇంకా చెప్పాలి అంటే భరణి దివ్య గురించి చెప్పాలి. దివ్య ఎలా అకోలాగా తనుజ వల్ల సేవ్ అయింది. తన ఆట మార్చుకుంటుందా, అలాగే ఆడుతుందా? అండ్ తనుజ లైక్ దివ్య డెఫినెట్లీ చేంజ్ అవుతుంది. అంత స్ట్రాంగ్ గా ఉండదు, అంత స్ట్రాటజీ వేయదు. తనకు తెలుసు ఆల్రెడీ అక్కడ వరకు నిల్చొని వచ్చిందంటే ఇంకా అలాంటి మిస్టేక్ చేయదు. చాలా క్లెవర్ గా ఆడుతుందని అనుకుంటున్నాను నేను దివ్య. అండ్ దివ్యకి వచ్చిన వాళ్ళు కూడా చాలా క్లెవర్ అని అండ్ స్ట్రాటజీ బాగా వేస్తుందని, కాన్ఫిడెంట్ గా మాట్లాడుతుందని చాలా కరెక్ట్ పాయింట్ చెప్పారు. ఆ అమ్మాయి ఇంటెలిజెంట్ గర్ల్. ఖచ్చితంగా అమ్మాయికి ఉన్న ఏజ్ కి అమ్మాయి చాలా కాన్ఫిడెంట్ అండ్ మెచ్యూర్డ్. అండ్ ఆల్సో తను వేసే గేమ్స్, తన వాయిస్, తన అనాలిసిస్ పాయింట్ పాయింట్ ఆన్ బ్యాంగ్ ఆన్. బట్ లైక్ కొండతో ఢీక్కుంటే ఏమైంది అన్నట్టుగా ఉంది. బట్ ఒకసారి ఢీక్కొనిది చేసింది, ఆ డేరింగ్ స్టెప్ అయితే వేసింది, అది వేయటం కరెక్ట్. సో ఇప్పుడు ఎలా ఉంటుందో చూడాలి. ఆమెతో అలాగే కంటిన్యూ చేస్తే ఓకే అనుకోవచ్చు. కంటిన్యూ చెప్తే మళ్ళీ సేఫ్ అన్న ట్యాగ్ అయితే వచ్చేస్తుంది ఆమెకి. సో ఇది మొత్తం డీమన్ అండ్ కళ్యాణ్ కి వార్ స్టార్ట్ అయింది. సో నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్స్ లో ఈ వార్ కి అండ్ ఇప్పుడే నేను అంత పుల్లలేసి అంతా వేసి పెట్టుంచాడు. రేపొద్దున పుల్ల గీసి అగ్గి గీసి మంటను రాజేస్తాడు డేమన్ ఖచ్చితంగా రేపు. ఐ మీన్ బోత్ సైడ్స్, కళ్యాణ్ డేమన్ కి. బట్ ఈరోజు డేమన్ ఎంత మంచిగా అనిపించాడు, ఎంత లైక్ కాన్ఫిడెంట్ గా అనిపించాడు, మెచ్యూర్డ్ గా అనిపించాడు. యాక్చువల్ గా చాలా చెప్పాలంటే మంచి హ్యాండ్సమ్ గా అనిపించాడు. ఒక మాటలో చెప్పాలంటే ఎంత మందికి డెమాన్ నచ్చాడో కామెంట్ చేయండి. వెరీ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు. ఆయన ఫేస్ లో 100% ఖచ్చితంగా ఒక డిమోటివేట్ అయిపోయి ఉన్నాడు లాస్ట్ వీక్, బిఫోర్ వీక్ ఎలివేషన్ లేక. ఐ థింక్ ఈ వీక్ మాత్రం నాకు చాలా కాన్ఫిడెంట్ గా, హ్యాపీగా, సాటిస్ఫైడ్ గా ఉన్నాడని అనిపించింది. అది ఇంకా
నథింగ్ మచ్. ఇంకా అంత ప్రమోషన్స్, నేను నాగ చైతన్య రావటం ఇదంతా జరిగింది. బట్ ఎనీవే, జస్ట్ లెట్స్ క్లోజ్ ద వీడియో. ఇమాన్యుల్ చేంజ్ అవ్వాలి, సేఫ్ లోంచి బయటపడాలి, తేల్చుకోవాలి. తేల్చుకోకపోతే ఇంకంతే, వదులుకోవాలి. తేల్చుకుంటే ముందుకు వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తే తనకి ఇంకా ఛాన్స్ ఉంది అని నేను అనుకుంటున్నాను. లేకపోతే ఆయన ఏదో ఒకటి వచ్చిన దాంతో సర్దుకొని వెళ్ళిపోవటమే. సర్దుకుంటాడా, తేల్చుకుంటాడా, ఆ, అది ఆయనకు వదిలేయాలి. అండ్ ఇంకా ఫ్యామిలీ వీక్ వచ్చేస్తుందని అనుకుంటున్నాం. నెక్స్ట్ వీక్ నుంచి ఫ్యామిలీ వీక్. దాని గురించి కూడా అప్డేట్స్ తెలవగానే నేను వీడియో చేస్తాను. బట్ ప్లీజ్ ప్లీజ్, నేనైతే ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ అండ్ ఐఎమ్ వర్కింగ్ హార్డ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఐ నో దెర్ ఇస్ సో మచ్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్, నాకు అర్థమవుతుంది. బట్ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ and I'll definitely improve. And this is my first season. I you know sincerely request you subscribe cheyandi. Thank you so much.